అంటే ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవత ఉంది. అంటే భగవంతుడు ఉన్నాడనే పూర్తి నమ్మకం లేకపోవడమే ఇలాంటి వాటికి కారణం. ఏం లేదు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కెమెరాలున్నాయి. హ్మ్. ఎవడో దొంగతనం చేయాలి, భయపడతాడు ఎందుకు? కెమెరాలో వాడు దొరికిపోయిన తర్వాత వాడు ఆ కేసులో లోపలికెళ్తాడు. ఏమీ లేవు, ఎక్కడ రికార్డ్ అవ్వట్లేదు. ఒక దొంగ దొంగతనం చేస్తాడు. సింపుల్. హ్మ్. అంతే గదా! అవును. అంటే ఏమిటంటే భగవంతుడు చూస్తున్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చివి చెయ్యకూడదు అనేటువంటి పూనిక లేదు కొంతమందికి. అందరికీ అనట్లేదు నేను. కొంతమందికి లేకపోవడం వల్ల, దేవతని ఇలా మార్చకూడదనేటువంటి ఆలోచన లేకపోవడం వల్ల, హ్మ్. ఆ జ్ఞానం అంటారు. అది మనం మారుస్తుంది ఎవరిని? దేవతని. దేవతకి ఇప్పుడు ఆ దేవత అలా ఉంది అంటే, ఆ పంచె కట్టుకోనో, లేకపోతే ఆ 4 చేతులతోనో ఒక రూపం వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందది? కొన్ని సంవత్సరాల తరబడి మహర్షులు ధ్యానంలో ఉండి, ఆ వేదంలో చెప్పినటువంటివి అవన్నీ గూడా. అంటే హ్మ్. గణపతి ఎలా ఉంటారేంటి? ఎందుకంటే వేదంలో గణానాం త్వా గణపతి కుంభవామహే అనే శ్లోకం ఉంటుంది. అంటే వేదం నుంచి వచ్చినటువంటి వాటిల్లో గణపతి ఒకటి. ఆ వేదం అంగీకరించినటువంటివి ఉన్నప్పుడు అది ఎలా చెప్పారో అలాగే ఉండాలి. ఇప్పుడు ఆహ్, ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్‌గా అసలు దేవతకి మనం ఎంత మర్యాద ఇవ్వాలి? ఇవన్నీ అపచారాల కిందకొస్తాయి. ఇవన్నీ దోషం కిందకే వస్తాయమ్మా. అంటే నువ్వు ఉన్న దాన్ని ఉన్నట్టుగా చేయకుండా, హ్మ్. ఏదైతే జెప్పారో అక్కడ ఏవేవైతే మనకి చేతుల్లో ఆయుధాలున్నాయో, ఒక ఆయుధం పట్టుకున్నారు ఆ యొక్క మూర్తి అంటే, ఆ ఆయుధం ద్వారా మనకు ఒకటిచ్చేదుంది. ఇప్పుడు లలిత అమ్మవారుంది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అంట. మనస్సనేటువంటి దాన్ని కోదండంగా చేసుకొని పట్టుకుందట అమ్మవారు.